చాలా బాగుంది. మూవీలో బాలకృష్ణ ప్లీజ్ బాగుంది. సింగిల్ క్యారెక్టర్ బాగుంది, సెంటిమెంట్ బాగుంది. ప్రతి దాంట్లో బాలకృష్ణనే హైలైట్. సూపర్ బాగుంది. అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. సూపర్. సంక్రాంతి విన్నర్ బాలయ్య. జై బాలయ్య, జై డాకు. బాగా చేస్తారు. చాలా బాగుందండి. బాలకృష్ణ హీరోకి అను విలన్ కి చాలా బాగా చేశారు. ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. నైస్. డాకు మహారాజ్ అని బాలకృష్ణ అంటే బాగా చేసింది తను. ఇట్ వాజ్ నైస్. సినిమాలో ఏదైనా మెసేజ్ కంటెంట్ ఉందా మేడం? అండి సినిమాలో ఏదైనా మెసేజ్ కంటెంట్ ఉందా? ఇట్స్ అబౌట్ హెల్పింగ్ పీపుల్ అండ్ పక్కన వాళ్ళు కష్టపడుతుంటే మనం కూడా మన వాళ్ళే అని చెప్పి హెల్ప్ చేయాలి. అంటే అది మంచి పోరాటం అయితే మనం కూడా దాంట్లో ఒక భాగం అయ్యి బాగా చేయాలని చెప్పి మెసేజ్ చాలా బాగుంది. అంటే కొంచెం చెప్పాలంటే ఇట్ ఈస్ ఇంకా భయ్యా నేను ఇప్పుడే డాకు మహారాజ్ సినిమా చూసి వస్తాను భయ్యా. అబ్బాబా సినిమా ఉందన్నా. ఈ సినిమా యొక్క చచ్చిపోయిన రోజులు నేను ఇంకా గుర్తుపెట్టుకుంటా భయ్య. ఈ సినిమా ఇంకా నేను ఈ సినిమాతో బాలకృష్ణ పెద్ద ఫ్యాన్ అయిపోయి అంతే. ఇంకా ఈ సినిమా ఖచ్చితంగా ఈ సినిమా దునియా మొత్తం ఆడిస్తే 1,00,000 కోట్లు కొడతది అంతే పక్క. ఈ సినిమాని గాన దయచేసి పబ్లిసిటీ చేయండి. ఈ సినిమాని అన్ని భాషల్లో ఆడించండి. ఇంకా ఇలాంటి సినిమాలు గాన వచ్చాయంటే మాత్రం ఇంకా ఎవరు ఆపలేరంటే బాలకృష్ణని. ఇంకా దునియా మొత్తం బాలకృష్ణ సలం కొట్టాల్సింది భయ్యా. ఈ సినిమాలో ఎంట్రీ సీన్ ఉంది భయ్యా. బాలకృష్ణ మ్యాచ్ నువ్వు తాగతా ఫైట్ చేస్తుంటే ఉంటది. అబ్బా అబ్బా సినిమాలో డైలాగ్ గానీ ఇంకా రాయలసీమ మా గడ్డ అంటాడు. ఒరే రాయలసీమ నీ గడ్డ అయితే ఇది నా అడ్డారా అంటాడు. అబ్బా ఆ డైలాగ్ ను పోయాక ఆహా నేనైతే థియేటర్ లో పడిపోయినా. ఇంకా బీజిఎం ఉంది భయ్యా. బీజిఎం దెబ్బకైతే ఇంకా స్పీకర్లు పగిలిపోయినాయి, బాక్సులు పగిలిపోయినాయి. థియేటర్ లో జనాలు పారిపోతున్నారు భయ్యానికి. దయచేసి సినిమా మళ్ళీ చూడండి, పారిపోకండి, భయపడకండి. ఇంకా ఈ సినిమా అయితే సంక్రాంతికి ఇంకా గత 30 సంవత్సరాలుగా బాలకృష్ణ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ కొడతానే ఉన్నాడు. ఇంకా మరోసారి ప్రూవ్ చేశాడు. ఇంకా బతికిన రోజులు బాలకృష్ణ బతికున్నన్ని రోజులు బాలకృష్ణని కొట్టే వాళ్ళు లేరంతే. చిన్నబాబు క్యారెక్టర్ ఏ విధంగా ఉంది సినిమాలో? ఇంకా చిన్నబాబు క్యారెక్టర్ అయితే ఇంకా మామూలుగా అయితే లేదన్నా. గుర్రం తోలుతుంటే ఆ గుర్రం మీద ఎక్కి తోలుతుంటే బాలకృష్ణ సింహం అంటే గుర్రం మీద సింహం ఎక్కి తోలుతుంది. సింహమే సవారీ చేస్తుంది అన్నట్టుగా ఉందన్న. అబ్బా అబ్బా సినిమా ఉందన్నా. ఆ రొమాన్స్ చేస్తాడన్న హీరోయిన్ తో ఊరవయిస్తో. నాకైతే ఫస్ట్ నాకు గర్ల్ ఫ్రెండ్ లేదే, నాకు లవర్ లేదే అని ఎంత బాధపడ్డానంటే ఏడ్చాను అన్న థియేటర్ లో. అంత రొమాన్స్ చేశాడు. తమనొచ్చి బాక్స్ పగిలిపోతాయి. అలాంటి సినిమాలు పగిలిపోయినాయి బాక్సులు. అంతేనన్నా పగిలేదే అందన్నా. జనాలు భయపడి పారిపోతున్నారు అంతే. థియేటర్ బద్దలు కొట్టుకుని పారిపోతున్నారు ఎక్కడో అక్కడ భయానికి. వాళ్ళందరికీ చెప్తున్నా పారిపోకండి, భయపడకండి. ఇది సినిమా, అదొక మ్యూజిక్, అదొక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అదొక బీజిఎం. జనాలు పాపం అంటే బాలకృష్ణ అంటే అంతే మినిమం ఆ రేంజ్ లో ఉంటది అంతే. మినిమం కాదు ఇంకంతే హై. ఇంకా బాలకృష్ణకి సంక్రాంతి వినరు బాలకృష్ణ అంతే. ఇంకా బాలకృష్ణ కొట్టే వాళ్ళు లేరంతే. క్యారెక్టరైజేషన్ చేసినటువంటి విధానం బాబీ గారు అక్కడ సక్సెస్ అయ్యారు. తర్వాత కొన్ని అర్థవంతమైనటువంటి సాంగ్స్ ఉన్నాయి, అది సక్సెస్. తర్వాత బాలకృష్ణ గారు మాస్ లో విలీనం అయిపోవడం. అంటే మాస్ లో ఎప్పటి నుంచో బాలకృష్ణ గారు అంటే ఎరగదీస్తారు మనకు తెలిసిన విషయమే. సో అది ఆ కైండ్ ఆఫ్ థింకింగ్ లో ఆలోచన చేస్తే బాలకృష్ణ గారు ఇక్కడ ఈ క్యారెక్టర్ లో డాకు మహారాజ్ లో సక్సెస్ అని చెప్పు. ఫస్ట్ ఏంటంటే క్యారెక్టరైజేషన్ కానీ కరెక్ట్ గా సెట్ అయితే ఆ మూవీ సక్సెస్ అనే చెప్పుకోవాలి అంతే. సక్సెస్ దాని అంతటికి దానే వస్తుంది. ఫస్ట్ క్యారెక్టర్ సెట్ అవ్వాలి. అందుకని బాలకృష్ణ గారి క్యారెక్టర్ సూట్ అయింది.
అందుకని సో సంథింగ్ 1% ఏమనుకుంటారంటే ఓ పర్వాలేదు సినిమా బాగుంది అన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరికి మనసులో కలుస్తవేస్తుంది. సో ఎక్కడో ఒక చిన్న ఫీలింగ్స్ తొలిసి వేసినా కూడా సో ఎటువంటి డిస్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. సంక్రాంతి ఫస్ట్ ప్రతి ఒక్కరికి కూడా అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. సో అందరూ బయలుదేరినటువంటి ఇప్పుడు రన్వేలో వెహికల్స్ మాత్రం ఫుల్ ట్రాఫిక్ లో ఉంది. మేము కూడా మధ్యాహ్నం బయలుదేరుతున్నాం. ఇది ఆంధ్రాలో సో అట్లనే ఏం లేదు, ఎందుకంటే అది 100 రోబోల్ని వెండితెర మీద చూపించినటువంటి ఘనత శంకర్ గారిది. సో దిస్ ఈస్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింకింగ్, దిస్ ఇస్ ఫిలిం. సో ఎవరి జోనర్ వాళ్ళకు ఉంటుంది. మేము ఈ సంక్రాంతి రిలీజ్ అయినటువంటి వెంకటేష్ బాబు సినిమాకి మిస్ అవుతాము. ఇప్పుడనే వెండితెర మీద వీడియోలో రివీల్ చేశారు కదా బ్లాక్ బస్టర్. నేను ఆల్ దిస్ ఇస్ మై ఆల్ ఫేవరెట్స్ మై స్టార్స్. అంటే ఇప్పుడు బిగ్ స్టార్స్ వెంటనే మీకు అందరు బిగ్ స్టార్స్ వచ్చారు. ఈ సంక్రాంతికి కోటి పందాలు ఎట్లా ఆడతారో మీ బిగ్ స్టార్స్ అంటే మీకు సంక్రాంతికి మీకు తెలిసిన విషయమే. సో సంక్రాంతి ఓరి పోటీగా ఉంది కాబట్టి ఇప్పుడు ఆంధ్రాలో మన సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయిపోయింది. సో ఆ విధంగా వీళ్ళు కూడా ఏంటంటే మన మీదకి ఎలా ప్రేక్షకుడిని ఎలా ఇంప్రెషన్ చేయాలి, ప్రేక్షకుడు సంక్రాంతి ఎలా మూవ్ అవ్వాలనేది వాళ్ళు రివీల్ చేసిన విధానం. సో చాలా వండర్ఫుల్. సో నా రేటింగ్ సూపర్, అంటే చాలా బాగుంది. అంటే బాబీ గారు ఇక్కడ మెయిన్ ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్ రివీల్ చేసిన విధానం బాగుంది. అంటే బాలయ్య గారికి ఇక్కడ ఆ క్యారెక్టరైజేషన్ సెట్ అయింది కాబట్టి క్యారెక్టర్ ఓకే దిస్ ఇస్ యాక్సెప్ట్ అంటే ప్రతి ఒక్క ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారు, అక్కడే రిసీవ్ చేసుకుంటారు. సో ఓవరాల్ మూవీ మాత్రం కొన్ని అర్థవంతమైన సాంగ్స్ ఉన్నాయి, కొన్ని అర్థవంతమైనటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి. అంటే మనకు మాస్ అన్నిట్లో మనం ఎప్పటి నుంచో చూసాం. బాలకృష్ణ గారిలో మాస్ తెలియదు.